బైబిల్లో చాలా అయినటువంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం. దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో, ఎవరికైతే వాగ్దానం చేశాడో వారందరిని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వస్తుండగా దేవుడు వారికి వాగ్దాన దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. శత్రువుల చేతుల నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత దేవునికి ఒక తలంపు వచ్చింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీలో ఎవడన్నా సరే పొరపాటున పాపం చేసినప్పుడు, తెలుసో తెలియకో మీరు తప్పులు చేసినప్పుడు, ఎవడన్నా ఒకరిని చంపేశాడు అనుకోండి, ఆ చంపిన వాడికి క్షమాపణ కోసం వాడు ఎక్కడికి వెళ్తాడు? ఇద్దరు వ్యక్తులు తోటలోనికి వెళ్ళి గొడ్డలు తీసుకుని చెట్లు నరుక్కుంటున్నారు. ఒకడు నరుకుతుంటే ఈ గొడ్డలు జారిపోయి వెళ్ళి ఇంకొకడికి తగిలేసింది. వాడు ఏం చేశాడు? అకస్మాత్తుగా చనిపోయాడు. కానీ ఈ వ్యక్తి కావాలని అయితే అతను చంపలేదు, ఇంటెన్షనల్గా చంపలేదు, పగతో వాడు చంపలేదు. చేయలేనటువంటి నేరానికి మరి ఇమీడియట్గా ఎవడైతే చచ్చిపోయాడో వారి తాలూకా మనుషులు వచ్చి మరలా తిరిగి ప్రతి హత్యగా వీరిని చంపేస్తారు కదా. ఇలాంటి తెలియని పొరపాట్లు చేస్తున్నప్పుడు, ఇలాంటి పాపం చేసినటువంటి వ్యక్తికి రక్షణ కావాలంటే మీరేం చేస్తారంటే ఆశ్రయపురాలను నిర్మించండి అన్నాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 20 అధ్యాయం మనం తీసి పెట్టుకుందాం. మరియు యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీకు పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పాటు చేసుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లుగా అవి మీకు ఎలాగుంటాయి? ఆశ్రయపురములగును. హల్లెలూయా. నేను యెహోషువ నీకంటే ముందుగా మీ పితరుడైనటువంటి మోషేకి నీ మాటలు చెప్పాను. నిర్గమకాండములో నేను మోషేకి సెలవిచ్చాను, ఇదిగో ప్రతి హత్య జరగకుండా ఆ పొరపాటున పాపము చేసినటువంటి వ్యక్తికి రక్షణ కావాలంటే వాడు ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలంటే ఆశ్రయపురంలోనికి వెళ్ళి దాక్కోవాలి. ఈ ఆశ్రయపురాలను మీరు నిర్మించండి అని నేను మోషేతో మాట్లాడాను. ఇప్పుడు మీరు వాగ్దాన దేశంలోనికి వచ్చారు కదా, మీరు కూడా ఏం చేస్తారంటే ఆశ్రయపురాలను నిర్మించండి అని చెప్పి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడంటే 6 ఆశ్రయపురాలను నిర్మించాడు. ఎన్నమ్మా? 6 ఆశ్రయపురాలు నిర్మించాడు. ఈ రోజున మీకు ఆశ్రయపురాల గురించి నేను వివరించాలని ఆశపడుతున్నాను. చాలా తరచుగా మనం దీని గురించి వింటూ ఉంటాం కాబట్టి, చాలా రోజులైంది కాబట్టి ఒకసారి దీని గురించి మనం తెలుసుకుందాం. దేవుడు యెహోషువతో నిర్మించమని చెప్పినప్పుడు 7వ వచనానికి వద్దాం మనం. యెహోషువ గ్రంథం 20 అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలి మన్యమందలి 7వ వచనం, గలిలయలోని కేదేషును, ఎఫ్రాయిముల మన్యమందు షెకెమును, యూదా వంశస్థుల మన్యమందు హెబ్రోనును ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యొర్దాను అవతల ఎరుకోనద్ద రూబేనీయుల గోత్రంలో నుండి మైదానం మీద ఉన్న అరణ్యంలోనికి బేసేరును, గాదీల గోత్రముల నుండి గిలాదులోని రామోతును, మనీషే గోత్రము నుండి బాషానులోని గోలానును నియమించిరి. ఇక్కడ మీకు 6 పేర్లు కనపడతాయి. మొట్టమొదటిది ఏంటంటే కేదేషు అనండి, రెండవది షెకెము, మూడవది హెబ్రోను, నాలుగవది బెసేరు, ఐదవది రామోతు, ఆరవది గోలాను. ఈ 6 ఆశ్రయపురాలను నిర్మించారు. ఈ 6 పేర్లు కూడా మనకి హెబ్రీ భాషలో రాయబడి ఉన్నాయి. ఈ 6 కూడా హెబ్రీ భాషలో రాయబడి ఉన్నాయి. ఈ 6 కూడా వీరు ఎక్కడైతే వాగ్దాన దేశంలోనికి వెళ్ళారో ఆ యొర్దాను ప్రాంతంలో ఈ 6 కూడా నిర్మించారు. నిర్మించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే ఆశ్రయపురంలోనికి వెళ్ళాలనుకుంటున్నారో తప్పు జరిగిన వెంటనే వాడు ఎలాగెళ్ళాలంట? పరుగున అందులోనికి ప్రవేశించాలి. ఈరోజు పాపం చేసి లేకపోతే ఈరోజు తప్పు చేసి తర్వాత ఎప్పుడో ఆలస్యంగా వెళ్తే కుదరదు. వెంటనే పరిగెత్తుకుంటూ ఆశ్రయపురాల్లోనికి వెళ్ళాలి. ఎవరైతే పరిగెత్తుకుని ఆశ్రయపురంలోనికి ప్రవేశిస్తారో, ఎవరైతే వెళ్ళి తాను చేసిన కార్యాన్ని ఆశ్రయపురంలో నిలబడి ఎలుగెత్తి చెప్తారో వారికి ఏం జరుగుతుందంటే వారు చేసిన పాపానికి క్షమాపణ దొరుకుతుంది.
ఈ రోజున ఈ యొక్క 6 ఆశ్రయపురాలు కాలక్రమేపన ఇజ్రాయేలు యొక్క పరిపాలన తర్వాత ఇవి అంతరించిపోయినాయి. ఇప్పుడు ఆశ్రయపురాలు లేవు మనకి. ఈ రోజున పాపం చేసినటువంటి వ్యక్తి క్షమాపణ కోసం ఆశ్రయపురాలకి పరిగెట్టవలసిన పని లేదు, కానీ ఆయనే ఆశ్రయపురంగా యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చేసాడు. హల్లెలూయా. ఈరోజు పాపము చేసినటువంటి వ్యక్తికి ఎక్కడ క్షమాపణ దొరుకుతుంది అంటే ఆశ్రయపురముగా మారిన యేసయ్య దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుంది. ఎవరైతే యేసుని ఆశ్రయిస్తారో, ఎవరైతే సిలువను ఆశ్రయిస్తారో, ఎవరైతే యేసు చెంతకు వెళ్ళి ప్రభువా నేను పాపం చేశాను నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేస్తామో వారి జీవితంలో క్షమాపణ దొరుకుతుందని దైవలేఖనం సెలవిస్తుంది. ఈ 6 ఆశ్రయపురాలను నిర్మించారు. 6 ఆశ్రయపురాలకి 6 పేర్లను పెట్టారు. ఈ 6 కూడా హెబ్రీ పేర్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఆశ్రయపురం ఏంటంటే కేదేషు. చెప్పండి అందరూ, ఏం పేరు ఇది? కేదేషు. ఈ కేదేషు అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధత. హీ ఈజ్ ద హోలీ. మొదటి ఆశ్రయపురం పేరు ఏంటంటే పరిశుద్ధుడు. ఈ మొదటి ఆశ్రయపురం పేరు పరిశుద్ధుడు అని పెట్టడానికి గల కారణం ఏంటంటే మన యేసులోనే కనపడే మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. చక్కగా వివరిస్తున్నాడు. 24 పెద్దలతో దూతలతో ఎల్లప్పుడూ ఆయన ఎలా కొనియాడబడుతున్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాడు. మొదటి ఆశ్రయపురానికి వారు ఇచ్చినటువంటి పేరేంటో తెలుసా? పరిశుద్ధుడు. కేదేషు అనగా హెబ్రీ భాషలో పరిశుద్ధుడు అని అర్థం. ఎప్పుడైతే పాపము చేసినటువంటి మానవుడు పాపము నుంచి విడుదల పొందగలుగుతాడంటే, ఎప్పుడు మానవుడు పరిశుద్ధంగా మార్చగలుగుతాడంటే ఈ పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. హల్లెలూయా. ఈ రోజున ఆ పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మన జీవితాలు కూడా పరిశుద్ధంగా మార్చబడుతూ ఉంటాయి. ఈరోజు పాపము చేసినటువంటి వ్యక్తి ఎలాగ రావాలంటే వెంటనే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడిగే స్థితిలో మనం ఉండాలి. జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి యేసు ప్రభువు వారు నడుచుకుంటూ వచ్చారు. వచ్చినప్పటికీ ఆయన చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చుని అక్కడ యేసు ఎలా ఉంటాడో చూడాలని ఆశపడుతున్నాడంట. ఇంతలో యేసు ప్రభువు వారు ఆ చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య నేను ఇంటికి వస్తాను, నువ్వు త్వరగా దిగి రమ్మనగానే జక్కయ్య ఎలాగొచ్చాడు? త్వరగా పరిగెత్తుకుంటూ ఆయన దిగి వచ్చేసాడు. ఎప్పుడైతే యేసుని చూడాలని, యేసుని కలవాలని పరిగెత్తేటువంటి పాదాలు జక్కయ్యలో ఉన్నాయో యేసయ్య చూశాడో, ఈ పాపి అయిన జక్కయ్యకు యేసు ప్రభు ఏమిచ్చాడంటే అతని ఇంటికి వెళ్ళాడు. అతని ఇంటికి వెళ్ళగానే అతని ఇంట్లో కూర్చున్నప్పుడు యేసు నుంచి నిలబడి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మనం ఎప్పుడైతే పరిశుద్ధుడైనటువంటి ఆ యేసయ్యను ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి ఆ యేసుని యొక్క ఆశ్రయానికి మనం వస్తామో, ఆ సిలువ నీడలోనికి మన జీవితంలో క్షమాపణ దొరకటం ప్రారంభమవుతుంది. ఈ రోజున ఆశ్రయపురమైనటువంటి ఆ యేసయ్య చెంతకు మనం రాగాలి. ఎందుకంటే మొట్టమొదటగా మనం జీవితంలో క్షమించబడాలంటే మనం పరిశుద్ధంగా మార్చబడాలి. హల్లెలూయా. మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడ్డారని దైవలేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం సంఘం అనగా ఏమని అంటాడంటే పౌలు గారు, ఇదిగో మీరు లోకము నుంచి వేరుపరచబడి మీరు ఎలా పిలువబడ్డారంటే పరిశుద్ధులుగా ఉండడానికి, అనగా సంఘం అనగా పరిశుద్ధ సమూహము అని ఆయన సంబోధించాడు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఎవరమయ్యా అంటే పరిశుద్ధమైనటువంటి సమూహం. మనం ఎలాగ పరిశుద్ధమైనటువంటి సమూహంగా మార్చబడ్డామంటే మన ఆశ్రయపురమైనటువంటి ఆ పరిశుద్ధుడైన యేసయ్యను మనం ఆశ్రయించాం. హల్లెలూయా. మొట్టమొదటి ఆశ్రయపురం ఏమని చెప్పాను? కేదేషు. కేదేషు అనగా దాని అర్థం ఏంటంటే పరిశుద్ధుడు అని అర్థం. హల్లెలూయా. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధతగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. యేసుని ఆశ్రయించిన మన జీవితంలో పాపము కనపడకూడదని దైవలేఖనం సెలవిస్తుంది. యేసయ్యను ఆశ్రయించిన మన జీవితంలో వెలుగు తప్ప చీకటి ఉండకూడదని దైవలేఖనం సెలవిస్తుంది. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండకూడదు. ఈ రోజున కనుక నువ్వు ప్రభువైన యేసు క్రీస్తును ఆశ్రయించి ఉంటే, ఈ రోజున కనుక నువ్వు సిలువ చెంతకు చేరి ఆ సిలువను ఆశ్రయించి ఉంటే నీలో ఉన్నటువంటి పాపం వెళ్ళిపోవాలని దైవలేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా.
ఎన్నటికి పరిశుద్ధతయే ఆయనకు అనుకూలమని సెలవిస్తుంది. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడుతుంటే సీనాయి పర్వతం కింద ప్రజలు ఏం చేస్తున్నారంటే పాపంతో వారు ఒక బొమ్మను తయారు చేసుకుని ఆ బొమ్మ చుట్టూరు తిరుగుతూ గంతులు వేసుకుంటూ అల్లరి చేసుకుంటూ ఆ యొక్క భయంకరమైన పాపం చేస్తున్నాడు. సీనాయి పర్వతం పైనేమో దేవుడు మోషేతో ప్రత్యక్షమై వెలుగుతో ప్రత్యక్షమై మోషేతో నేరుగా మాట్లాడుతున్నాడు, దైవ లేఖనాలు మాట్లాడుతున్నాడు, ఆజ్ఞలు మాట్లాడుతున్నాడు. అక్కడంతా వెలుగు కమ్మిపోయింది, దేవుని పరిశుద్ధత కమ్మిపోయింది, దేవుని ప్రసన్నత కమ్మిపోయింది. పర్వతం మీద చూస్తేనేమో పరిశుద్ధమైనటువంటి వెలుగు, అదే పర్వతము కింద పాపముతో పట్టబడినటువంటి ప్రజలు కనపడుతున్నారు. ఈ రోజున యేసు క్రీస్తుని ఆశ్రయించినటువంటి మన జీవితంలో పరిశుద్ధతయే మన జీవితంలో ఉండాలి తప్ప పాపం మనకి చోటు ఉండకూడదని దైవలేఖనం మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. నువ్వు కనుక యేసుని ఆశ్రయించి ఉంటే, యేసు అనే ఆశ్రయపురములోనికి నువ్వు ప్రవేశించి ఉంటే నీలో ఉన్న పాపం వెళ్ళిపోవాలి. నీలో పాపం ఉండడానికి వీల్లేదు. సీనాయి పర్వతం మీదేమో పరిశుద్ధత, సీనాయి పర్వతం కింద పాపము ఉన్నట్టు ఈ రోజున క్రైస్తవుడు జీవితంలో సంఘములలో పరిశుద్ధత, బయటికి వెళ్ళిన తర్వాత పాపము అనేటువంటి కళంకము మనకు ఉండకూడదని దైవలేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానం తీసుకోవాలి. అయా సంఘముగా పిలువబడ్డం, నేను పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు లివ్ ఏ హోలీ లైఫ్. నేను పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధంగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను. ఈ పాపం అనేటువంటి యొక్క మాలిన్యము నా ఒంటికి అంటకుండా, ఈ పాపం అనేటువంటిది నా దరికి చేరకుండా నేను పరిశుద్ధంగా జీవించాలి ప్రభు అని ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానం తీసుకోవాలి. ఎప్పుడైతే పాపాన్ని విసర్జిస్తామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుందని దైవలేఖనం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నాడో. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నము చేయుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత బాగా రాస్తున్నాడు తెలుసా? పౌలు గారు రాస్తూ అంటున్నాడు, సమాధానమును పరిశుద్ధతయు మీరు కలిగి ఉండడి. సమాధానాన్ని పరిశుద్ధతని జోడించాడు ఇక్కడ ఆయన. హల్లెలూయా. పరిశుద్ధత ఉన్నవాడి దగ్గర ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సమాధానం ఉన్న చోట ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. హల్లెలూయా. సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ఎవడును ప్రభుని చూడలేడు. ఈ రోజుని మనందరి యొక్క నిరీక్షణ, మన అందరి యొక్క ఫైనల్ డెస్టినీ ఏంటంటే, మన చివరిగా మన గమ్యం ఏంటి? క్రైస్తవుడు కంటే ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి మనందరం పరలోకంలో ప్రభుని చూడాలి. అంతేనా? నరకానికి వెళ్ళాలని ఎవరైనా గుడికి వస్తున్నారా? నరకానికి వెళ్ళాలని ఎవరైనా ఆశపడుతూ దేవుని సన్నిధికి వస్తే ఎవరు రారు. మనందరి నిరీక్షణ ఒకటే, మనం ఫైనల్గా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో చేరాలని మనందరి ఆశ. అయితే ఇక్కడ తేట తెల్లంగా భక్తుడు ఏమని రాస్తున్నారో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. మనం పరలోకంలో ప్రభువుని చూడాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏమంటున్నాడు? పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనదని దైవలేఖనం సెలవిస్తుంది. కాబట్టి రెండవదిగా మీకు త్వరగానే మరి 6 చెప్పాలి కదా, 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మొదటిది కేదేశు అనగా పరిశుద్ధత. రెండవదిగా షెకెము. ఏముందేమా? రెండోది షెకెము. షెకెము అను హెబ్రీ మాటకు అర్థం ఏంటంటే భుజము అని అర్థం వస్తుంది. ఏమని అర్థం వస్తుంది? భుజము అని అర్థం వస్తుంది అనమాట. హీ క్యారీస్ అస్ అంటాడు ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు. మన భారాన్ని మోసేదిగా ఈ యొక్క షెకెము ఉంది. హల్లెలూయా. రెండవ ఆశ్రయపురం ఏంటండి? షెకెము. షెకెము అనగా అర్థం ఏంటంటే భుజము. భుజము అనగా ఏంటంటే భారాన్ని మోసేవాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా.
ఈ రోజున మన భారాన్ని మోయగలిగిన వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడంటే ఆయన యేసయ్య మాత్రమే. పేతురు గారు రాస్తుంటాడు, ఇక మీ చింత యావత్తును, మీరు దేని గురించి చింతిస్తున్నారు, మీ చింత యావత్తును ఆయన మీద మోపుడి. ఈరోజు నీ భారం ఆయన మీద వేసుకుంటున్నాడు, నీ చింతన ఆయన మీద వేసుకుంటున్నాడు. నీ సమస్త భారాన్ని మోసేటువంటి ఒక దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు యేసయ్య మాత్రమే. అందుకే రెండవ ఆశ్రయపురం పేరు ఏమని పెట్టారంటే భుజము అని పెట్టారు. అనగా మన భారాన్ని మోసేవాడు యేసయ్య. హల్లెలూయా. మన భారాన్ని మోయగలిగిన వాడు యేసయ్య. ఈరోజు యేసును ఆరాధిస్తున్నటువంటి మనం, ఈ యొక్క యేసును ఆశ్రయించినటువంటి మనం, ఈ యేసు అనేటువంటి ఆశ్రయపురములోనికి ప్రవేశించినటువంటి మన జీవితంలో మనకు కలిగిన రెండవ ఆధిక్యత ఏంటంటే మనల్ని పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దటమే కాదు, మనల్ని పరిశుద్ధులుగా మార్చటమే కాదు, రెండవది ఏంటంటే మన భారాన్ని కూడా ఆయన మోస్తానంటున్నాడు. ఈ లోకములో ఉన్న పాప భారం అంతా కూడా ఆయన భుజాన మీద వేసుకున్నాడు కలువరి సిలువలో. ఇదిగో ఆయన మన రోగములను భరించెను అని యెషయా భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు. భరించాడు, భారం మోసాడు. ఇదిగో తూర్పు నుంచి పడమరకు ఎంత దూరమో నీ పాప భారాన్ని నేను అంత దూరంగా తీసేసేసాను. ఎక్కడున్నాడు ఇలాంటి దేవుడు? ఇంతలా క్షమించగలిగిన దేవుడు మరి ఎక్కడున్నాడు? మనందరి భారాలని భుజాల మీద వేసుకుని ఆయన మన కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు. ఒక భక్తుడు ఏమంటాడంటే కలువరి సిలువ గురించి మాట్లాడుతూ అందరూ 5 గాయాల గురించే మాట్లాడతారు. ఎన్ని గాయాల గురించి మాట్లాడతారు? 5 గాయాల గురించి మాట్లాడతారు. ఏంటి 5 గాయాలు చెప్పండి? 2 చేతుల్లో మేకులు, కాలికాళ్ళలో మేకులు, పక్కలో బల్లెము, తల మీద ముళ్ళు కిరీటం. ఈ 5 గాయాలు పొందాడు యేసయ్య అని ఎక్కువగా చర్చిస్తాం. కానీ ఆయన అంటాడు ఈ 5 గాయాల కంటే ఇంకొక గాయం ఉంది. ఏంటంటే కలువరి సిలువను మోసిన ఆ భుజం మీద అయిన గాయం ఉందే, అది అన్నిటికంటే పెద్ద గాయం అంటాడు. ఎవరు మోయలేనంత భారభరితమైనటువంటి సిలువను ఆయన మీద మోపినప్పుడు, ఆ బలమైనటువంటి మ్రానును ఆయన భుజాల మీద మోసిపోయినప్పుడు, ఈ లోక పాప భారం అంతా కూడా ఆ సిలువ మీదకి వచ్చినప్పుడు ఆ భారభరితమైన సిలువను మోస్తూ మనందరి పాప భారాన్ని తీసేశాడు కదా యేసయ్య. అందుకు కదా యేసయ్య మనకు ఆశ్రయపురం అయ్యాడు, మన ఆశ్రయ దుర్గమయ్యాడు, మన ఆశ్రయ కేడమయ్యాడు ఈ రోజున. అందుకే రెండవ ఆశ్రయపురానికి పెట్టిన పేరు ఏంటంటే భుజము, అనగా మన భారాన్ని మోసేది. హల్లెలూయా. ఈ రోజున మన అందరి భారాలు యేసయ్య కలువరి సిలువ మీద మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఎప్పుడైతే ఈ యేసు అనేటువంటి ఈ ఆశ్రయపురాన్ని నువ్వు ఆశ్రయిస్తావో, ఈ రోజున ఈ యొక్క 6 ఆశ్రయపురాలకి సాదృశ్యముగా ఉన్నటువంటి నజరేయుడైనటువంటి యేసును నువ్వు ఆశ్రయిస్తావో, ఈ యేసును నమ్ముకుంటావో, ఈ యేసు మీద ఆధారపడతావో, ఈ కలువరి సిలువ రక్తంలో నువ్వు కడగబడతావో, నువ్వు పరిశుద్ధంగా మార్చబడటమే కాదు, నీ భారాన్ని కూడా ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి భారాన్ని ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మనం దుఃఖిస్తూ ఉంటాం ఈ లోకంలో, ఎవరున్నారు నాకు ఈ భారాన్ని తీర్చడానికి, ఎవరున్నారు నాకు ఈ కష్టాలు తీర్చడానికి, ఎవరు చేయగలరు నాకు ఇలాంటి సమస్య నుంచి పరిష్కారం అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీకు విశ్రాంతినిస్తానయ్యా. మరెన్నడూ కనపడకుండానట్లు నీ పాపమును నేను తీసుకెళ్ళి సముద్రపు అగాధములో నేను పాతిపెట్టేశాను తెలుసా? మరి ఎన్నటికీ అవి పైకి రాకుండా నేను ఎక్కడ పెట్టేశాను? సముద్రపు అగాధంలో పెట్టేశాను. ఆయన మనవల్లి శ్రమ పొంది ఒక మనిషిలాగా ఆయన ఆకలిగా ఉంది. అన్ని యొక్క శ్రమలు ఆయన రుచి చూచిన వాడై ఈ రోజున మన యొక్క ప్రతి ఒక్క పాప భారాన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 3వ ఆశ్రయపురం పేరు ఏమిటంటే హెబ్రోను. హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటంటే సహవాసము అని వస్తుంది. ఏమని వస్తుంది? సహవాసము. చెప్పండి, హెబ్రోను అనే మాటకు అర్థం ఏంటి? సహవాసము. హెబ్రోను, హీ రిస్టోర్స్ ద ఫెలోషిప్ అంటాడు ఇంగ్లీష్లో. అది ఒక ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది, ఒక సహవాసానికి చిహ్నంగా ఉంటుంది. 3వ ఆశ్రయపురము పేరేంటంటే హెబ్రోను. హెబ్రోను అనగా సహవాసం. హల్లెలూయా. ఈరోజు యేసుని ఆశ్రయించినటువంటి మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశమే, సృష్టిలో ఆదిలోనే దేవుని యొక్క మూల ఉద్దేశం ఏంటంటే మానవుడితో సహవాసం చేయాలనే దేవుడు సృష్టిని చేసుకున్నాడు. పలుమార్లు మనం దీని గురించి మాట్లాడుకున్నాం.
దేవుడు మానవుణ్ణి తయారు చేసినప్పుడు, ఆ యొక్క మానవుణ్ణి సృజించుకున్నప్పుడు తన పోలికలో తన స్వరూపమందు తయారు చేసుకున్నటువంటి ఈ మానవుడితో ఆరాధించబడాలనో, కొనియాడబడాలనో, పూజింపబడాలనో దేవుడు మానవుణ్ణి తయారు చేసుకోలేదు. కానీ రోజు వచ్చి ఈ మానవుడితో సహవాసము చేయాలని దేవుడు ఆశపడ్డాడు. హల్లెలూయా. ఇదిగో నేను మీ మధ్యన నివసించినట్లు మీరు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని దేవుడు మాట్లాడాడు. మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సహవాసాన్ని కోరుకుంటున్నాడు. అందుకే అపోస్తలుల కార్యాలలో పౌలు గారు రాస్తూ ఏమంటారో తెలుసా? ఇదిగో మీరు రొట్టె విరుచుట యందును, అపోస్తలుల బోధ యందును, ప్రార్థన చేయుట యందును, ఇంకోటి ఏమంటాడు? సహవాసమందును ఎడతెగక మీరు ఏం చేయాలి? కూడుకోవాలి. 4 విషయాలు మర్చిపోకూడదు. ఒకటి ప్రార్థన చేయుట యందును, అపోస్తలుల బోధ యందును, ప్రార్థన చేయుట యందును, 4వది ఏంటో తెలుసా? సహవాసమందును. హల్లెలూయా. ఈ రోజున సహవాసం మనకుందా? ఈ రోజున మనం ఈ బలలో పాల్గొంటున్నాం. ఎందులో చేయి వేస్తున్నాం? పరిశుద్ధమైనటువంటి ఈ బలలో చేయి వేస్తున్నాం. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే మనందరి యొక్క సహవాసానికి గుర్తుగా సమాధాన బల్ల అని దీన్ని అంటారు. హల్లెలూయా. ఈ సమాధాన బలలో మనం పాల్గొంటున్నప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఏకీభవిస్తారో నేను వారి మధ్యన ఉంటాను. ఈ రోజున మనం సహవాసం కలిగి ఉండాలి. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. ఒకరి మీద మనం ఒకరు ఆనుకొని సంఘంలో పని చేయాలని దైవలేఖనం సెలవిస్తుంది. 3వ ఆశ్రయపురం ఏంటి? హెబ్రోను అనగా సహవాసము కలిగి ఉండుట. సహవాసం క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. నేను చికాగో అనేటువంటి అమెరికాలో ఒక పట్టణానికి వెళ్ళాను 2019 సంవత్సరంలో. అక్కడ డిఎల్ మూడీ గారు కట్టించినటువంటి ఒక మంచి మందిరం ఉంటుందన్నమాట. ఆ మందిరంలోనికి వెళ్ళాము. నేను, నాతో పాటు నగేష్ గారు, మన అపోస్తులు గారు, లివింగ్స్టన్ గారు, మేమందరం ఆ చర్చిలోకి వెళ్ళాం. చాలా పెద్ద క్యాథడ్రిల్ అది. డిఎల్ మూడీ గారు మనందరికీ తెలుసు. 1,00,000 మందికి పైగా సువార్తను ప్రకటించిన గొప్ప యోధుడు ఆయన. అనేకమైన పుస్తకాలు రాశాడు. అదే చర్చిలో కూర్చొని కొంచెంసేపు ప్రార్థన చేసుకున్నాం. కొన్ని పుస్తకాలు తీసుకున్నాం, కొన్ని చదివాం. ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి, మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ఈ సహవాసం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి చాలా రోజులుగా దేవుని సంఘానికి వస్తూ, దేవుని మందిరానికి వస్తూ కొద్ది రోజులకి రావటం మానేశాడంట. దేవుని సంఘానికి చాలా రోజులు వస్తూ సంఘానికి రావటం మానేశాడు. డిఎల్ మూడీ గారు ఏం చేశారంటే సంఘ పెద్దలను పిలిపించి, అరే ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి మన సంఘానికి వచ్చేవాడు, ఈ మధ్యకాలంలో మన సంఘానికి రావట్లేదు, మీరు ఎవరన్నా వెళ్ళి అతనితో మాట్లాడి తిరిగి మరలా మన సంఘానికి తీసుకురండి అని చెప్పాడంట. చెప్తే ఎంతమంది వెళ్ళినా ఆ వ్యక్తి రావట్లేదు, ఎవరి మాట వినట్లేదు. చాలా రోజులు అయిపోయింది, ఇంకా ఇలా కాదని చెప్పి ఇంకా ఆయనే ఒక రోజున మోడీ గారు బయలుదేరారు. ఇప్పుడు మనకి ఎలా అయితే ఇక్కడ చలి ఉందో అమెరికాలో ఇంకా ఎక్కువ చలి ఉంటుంది, మంచు కూడా భయంకరంగా పడుతూ ఉంటుంది. మరి ఆ రోజుల్లో ఇప్పుడంటే మనకి హీటర్లు ఇవన్నీ వచ్చినాయి, ఆ రోజుల్లో హీటర్లు లేవు. ఆ బొగ్గులు పొయ్యి ఉంటుంది కదా, ఆ బొగ్గులు పొయ్యితోనే చలి కాచుకునేవారు అనమాట. డిఎల్ మూడీ గారు అతని ఇంటికి వెళ్ళగానే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ బొగ్గుల పొయ్యి ముందు కూర్చుని చలి కాసుకుంటున్నాడు. చలి కాసుకుంటుంటే మూడీ గారు వెళ్ళగానే అయ్యగారిని చూసి కనీసం ప్రైజ్లాడండి, వందనాలండి, లోపలికి రండి అని అతను ఏం మాట్లాడట్లా, కోపంగా అలాగే కూర్చుని ఉన్నాడు. పలకరించని కూడా పలకరించట్లా. డిఎల్ మూడీ గారు ఆలోచించారు, ఏం చేసి ఇతనితో నేను మాట్లాడాలి, ఏం చేసి ఇతన్ని నేను మళ్ళా తిరిగి సంఘానికి నడిపించాలని ప్రార్థన చేసుకుంటూ ఈయన కూడా ఆయనతో పాటే చలి కాసుకుంటున్నాడు. చలి కాసుకుంటూ ఆ బొగ్గుల పొయ్యిలో మండుచున్నటువంటి ఆ బొగ్గుని ఆ ప్లక్కర్తో ఇలా చేత్తో అది ప్లక్కర్ ఉంటుంది కదా, దాంతో పట్టుకుని ఒక బొగ్గుని తీసి పక్కన పెట్టాడంట. పక్కన పెడితే ఈ చలి కాసుకుంటున్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఈ పక్కన పెట్టినటువంటి బొగ్గుని చూడటం ప్రారంభించాడు. ఈ మండుచున్న పొయ్యిని చూస్తున్నాడు, పక్కనున్న బొగ్గుని చూస్తున్నాడు. ఈ మండుచున్న పొయ్యిని చూస్తున్నాడు, ఆ పక్కనున్న బొగ్గుని చూస్తున్నాడు. అలాగ 1 నిమిషం 2 నిమిషాలు గడిచినప్పటికీ ఆ పక్కన పెట్టిన బొగ్గు ఏమైంది? ఆరిపోయింది. ఎప్పుడైతే ఆరిపోయిందో ఆ వ్యక్తి కళ్ళల్లోంచి నీళ్లు కారటం ప్రారంభమయ్యాయి.
వెంటనే డిఎల్ మోడీ గారు ఎదురుగుండా మోకరించి 2 చేతులు జోడించి అన్నాడంట, అయ్యా నా తప్పు నాకు తెలిసిపోయింది, నన్ను క్షమించండి, నేను తిరిగి మరలా వచ్చి నేను ఏం చేస్తాను, మందిరంలో పాల్గొంటాను అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు మోడీ గారు అంటారు, ఎలాగైతే బొగ్గుల పొయ్యిలో ఉన్నటువంటి ఈ బొగ్గు, ఆ నల్లగా ఉన్నటువంటి బొగ్గు అందులో వేసిన తర్వాత అది వెలుగుతూ రగులుతూ రగిలించబడుతూ ఇతరులను రగులిస్తూ ఉంటుందో, అలాగే క్రైస్తవుడు కూడా సహవాసంలో ఉన్నప్పుడు వాడు రగులుతూ రగిలిస్తూ ఉంటాడు. ఎవడైతే ఇందులోంచి బయటికి వెళ్ళిపోతాడో వాడు కొద్ది రోజులకి ఏమైపోతాడు, ఆరిపోతాడు. అసలు ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఖాళీ ఆరిపోయినటువంటి ఈ బొగ్గు ఆరిపోవటమే కాదు, అది కొద్ది నిమిషాలకు ఏమైపోతుందంటే బూడిదిగా మారిపోతుంది. ఖాళీ వెలిగి ఆరిపోయినటువంటి బొగ్గును బయటికి పెట్టిన తర్వాత నువ్వు దాన్ని ఉఫ్ అని ఊదితే అది ఏమైపోతుంది, బూడిదిగా మారిపోతుంది. క్రైస్తవుడు రగిలించబడుతూ వెలిగించబడుతూ ఇతరులను వెలిగిస్తూ సహవాసంలో ఉద్యమగా ఉండాలి. నువ్వు వెలుగుతూ ఇతరులను వెలిగించాలి, నువ్వు రగులుతూ ఇతరులను రగిలించాలి. అప్పుడే సంఘంలో ఉద్యమం ఉంటుంది, అప్పుడే సంఘంలో ఆత్మ పని చేస్తుంది, అప్పుడే సంఘంలో ఉద్యమమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే పౌలు గారు సహవాసం సంఘానికి చాలా ప్రాముఖ్యమని చెప్పాడు. హల్లెలూయా. మీరు 4 విషయాల్లో చాలా క్రమంగా ఉండాలి. 1 ప్రార్థన యందును, 1 బోధ యందును, 1 రొట్టె విరుచుటని యందును, 4వది ఏంటి, సహవాసమందును మీరు ఎడతెగక కూడుకొనాలి. హల్లెలూయా. ఈరోజు మనందరం ఇలా సహవాసంగా ఉంటున్నాం కాబట్టి మనం రగిలించబడుతున్నాం, వెలిగించబడుతున్నాం, మనం ప్రార్థిస్తున్నాం, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. అలనాడు పేతురును ఆ యొక్క చెరసాలలో పౌలు గారిని శీలని బంధించినప్పుడు సంఘ ప్రార్థన అద్భుతాలు చేయగలిగింది. హల్లెలూయా. ఈరోజున క్రైస్తవుడికి ఏది చాలా ముఖ్యం, సహవాసం చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. సహవాసం చాలా ప్రాముఖ్యం, సహవాసం చాలా ముఖ్యం క్రైస్తవుడికి. ఈ రోజున మనం ఏం కలిగి ఉండాలి, హెబ్రోను అనగా సహవాసం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ సహవాసంలోనే ఒక పార్ట్ ఏంటంటే ఐక్యత అనండి. సహవాసంలో ఒక భాగమే ఐక్యత. ఇప్పుడు నీకు నాకు ఐక్యత లేకపోతే మనం సహవాసం కలిగి ఎలాగ ఉంటాం? నీ పక్కనున్న కూర్చున్న ఆవిడతో నువ్వు సరిగా మాట్లాడకపోతే నువ్వు సహవాసం కలిగి ఎలాగ ఉంటావు? యేసులో ఉన్నవాడు, యేసుని ఆశ్రయించిన వాడు ఎలాగైతే సహవాసం కలిగి ఉంటాడో, ఈ యేసుని నమ్ముకున్న వారు కూడా వారి జీవితంలో ఇతరులతో ఐక్యత కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటాను. హల్లెలూయా. ఎక్కడ ఏకాత్మ ఏక మనసు పనిచేస్తుందో అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఐక్యత లేని చోట అద్భుతాలు జరగవు, ఐక్యత లేని చోట కార్యాలు జరగవు, ఐక్యత లేని చోట ప్రార్థనలకు జవాబు రాదు. ఈరోజు మీరు 4 కూర్చున్నా, 3 కూర్చున్నా, 2 కూర్చున్నా మీలో ఐక్యత కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సంఘంలో ఏముండాలి, ఐక్యత ఉండాలి. ఐక్యత మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, ఐక్యత మిమ్మల్ని దీవిస్తుంది. ఎందుకంటే మన దేవునిలో ఉన్నటువంటి ఒక కోణమే ఐక్యత. దేవుడు ఏమంటాడో తెలుసా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు వారు ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా, మనము వెళ్ళి మనము పోయి మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఒక నరుని చేద్దాం. ఆది కాండంలోనే దేవుడు ఉపయోగించిన పదజాలం మనము. నేను వెళ్ళి అనలేదు దేవుడు, మనము వెళ్ళి దేవుణ్ణి నరుని తయారు చేద్దాం. ఈరోజు మన నోట్లోంచి రావాల్సినటువంటి మాట నేను కాదు, మనము అనేటువంటి మాట రావాలి. మనం కలిసి పని చేద్దాం, మనం కలిసి దేవుని నామాన్ని గొప్ప చేద్దాం, మనం కలిసి ప్రభు నామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ఈ హెబ్రోన్లో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం యొక్క గుణం మనకు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 4వ ఆశ్చర్యపురం పేరు ఏంటంటే 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం, యొర్దాను అర్దర్ని రూబేనీయుల గోత్రంలో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బెసేరు అనండి. బెసేరు 4వ గోత్రం పేరంటే బెసేరు. బెసేరు అనే మాటకు అర్థం ఏంటంటే దుర్గము లేదా కోట అని అర్థం. ఏంటమ్మా? దుర్గము లేదా కోట అని అర్థము. కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందామా? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము,
నా దేవుడిని నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా కోట, యెహోవాయే నా కేడెము, యెహోవాయే నా రక్షణ శృంగము, ఆయనే నా ఉన్నత దుర్గము, నేను ఆయన్ను ఆశ్రయించాను. హల్లెలూయా. ఈ బెసేరును ఆశ్రయించడం అనగా ఈ 4వ ఆశ్రయపురం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన కోట, ఆయన దుర్గము, ఆయన కేడుమునై ఉన్నాడని మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన ఆశ్రయించినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం సంరక్షించబడతాం. హల్లెలూయా. ఆ దుర్గమును ఆశ్రయించినప్పుడు మనం కాపాడబడతాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుడి లేఖనం సెలవిస్తుంది. అందుకే కీర్తన 91లో ఏమంటాడు తెలుసా? మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. తర్వాత ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నాకు నమ్మదగిన దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట. ఎన్ని కీర్తనలో ఎన్ని సందర్భాల్లో మనకు కనపడతాయి. ఈ 4వ ఆశ్రయపురం ఎవరంటే మరలా నజరేయుడైనటువంటి యేసే. మీరు ఏ ఆశ్చర్యపురాన్ని చూసుకున్నా అందులోంచి మనకు కనపడేది ఎవరు కనపడతారంటే నా యేసయ్య యొక్క గుణగణాలు మాత్రమే కనపడతాయి. ఆ యేసయ్య యొక్క స్వభావం మాత్రమే కనపడుతుంది. ఆ యేసయ్య యొక్క మనకు చూపించేటువంటి ప్రేమ మనకు కనపడుతుంది. మొట్టమొదటి దాంట్లో పరిశుద్ధత, 2వ దాంట్లో ఆయన మన భారాన్ని మోసేవాడని, 3వ దాంట్లో సహవాసం కలిగి ఉండేవాడని, 4వదిగా ఏంటో తెలుసా? ఆయన మన కోట, మన దుర్గమై ఉన్నాడు. మన పాప భారాన్ని మోసుకునేటువంటి మన కోట, మన దుర్గమై ఉన్నాడు. కీర్తనకారుడు 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట రాస్తాడు. కీర్తనకారుడు 3వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. హల్లెలూయా. ఈ కాన్ఫిడెన్స్ చూసారా? ఇది ఎవరికి వస్తుందంటే ఎవరైతే దేవుని ఆశ్రయిస్తామో, ఈ దుర్గం అనేటువంటి ఈ 4వ ఆశ్రయపురాన్ని మనం ఆశ్రయించగలిగినప్పుడు మనం ఈ రీతిగా ధైర్యంగా పడుకోగలుగుతాం. ఏమన్నాడు? యెహోవాయే నాకు ఆధారము కావున నేను ఏం చేస్తాను? పండుకుని మరలా మెలుకోగలుగుతాను, లెగ్గలుగుతానని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈ రోజున చాలామందికి నిద్రపోతే పొద్దున్న లెగిస్తామో లెగమో అనేటువంటి భయం. చిన్న గ్యాస్ నొప్పి వచ్చిందంటే 10 దినార్లు అదాన్ హాస్పిటల్కి వెళ్ళి కట్టేసి ఈసీజీ తీయించుకుంటేనే కానీ నిద్ర పట్టదు. మనకి టెన్షన్, మనకు తెలియదు ఏమవుతుందో, మనకి భయం. అలా ఉన్నాయి రోజులు. బాలా మనకంటే చిన్నవారు అకస్మాత్తుగా చనిపోతున్నారు. ఈ రోజు ఉన్నవారు రేపు మన మధ్యన ఉండట్లా. మన సెయింట్ పాల్ చర్చ్లో మన మంచి కోయిరు పాటలు పాడారు జానాభిషేకులు అందరూ ఫ్యామిలీస్ వెళ్ళి. కేరళ అతను బలంగా ఉండి కోయిర్ను లీడ్ చేశాడు. వెరీ నెక్స్ట్ డే రూమ్లో ప్యాంట్ వేసుకుంటూ కింద పడిపోయి పాటలో చచ్చిపోయాడు. మలయాళీ అతను, మన సెయింట్ పాల్స్లో మన మీరు పాట పాడారు అతను. మా కేడిడిలో ఫొటోస్ పంపించారు. చాలా బాధ అనిపించింది. అవనొస్తుడు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు ఏంటని రూమ్కి వెళ్ళి కొట్టి చూస్తే ప్యాంట్ వేసుకుంటూ ఆ సౌండ్ సిస్టమ్ ఏదో తీయాలి, అహ్మదీకి రావాలని బట్టలు వేసుకుంటున్నాడు అంట. పాపం చనిపోయాడు. సో రోజులు బాగాలేదు, భయంకరమైన పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. కానీ ఎప్పుడైతే నువ్వు యెహోవాను ఆశ్రయిస్తావో ఈ మాట నువ్వు చెప్పగలుగుతావు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని మరలా నేను ఏమవుతాను? నిద్రపు వెళ్ళుకోగలుగుతాను. ఆయనే నా కోట, నా ఆశ్రయమని నేను యెహోవాను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈరోజు నా యేసుని ఆశ్రయించినప్పుడు, ఆ దుర్గాన్ని మనం ఆశ్రయించినప్పుడు దావీదు, అందుకే మీకు తెలుసా దావీదు దేవుణ్ణి ఎలా నమ్ముకున్నాడంటే, ఇగో యెహోవాయే నా దుర్గము, యెహోవాయే నా కోట, యెహోవాయే నా కేడుము, యెహోవాయే నా కొండని బలముగా దావీదు దేవుని ఆశ్రయించాడు కనుక అంత బలమైన సౌలు దావీదును తరుముతుంటే కూడా ఎప్పుడు దావీదు భయపడలా. బలమైన వాడు సౌలు యొక్క పర్సనాలిటీ మీకు తెలుసు. అజానుబాహుడు, ఆ రోజుల్లో మంచి హైటు పర్సనాలిటీ ఉన్నవాడు సౌలు. అలాంటి బలమైన వాడు, ప్లస్ దానికి తోడు అతనికి అధికారంలో ఉన్నవాడు, అతను రాజు, సైన్యం అంతా అతనితో ఉంది. దావీదు దగ్గర ఎవరు లేరు. కానీ అంత బలమైనటువంటి వ్యక్తి ఈ బాలుడైనటువంటి దావీదును తరుముతుంటే కొండల్లోకి గుట్టల్లోకి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 17 సంవత్సరాలు పరుగులెట్టి అరణ్యాల్లో కొండల్లో దాక్కుని బతికాడు. ఎంత బతికినా దేవుని స్తుతించాడు, ఎంత బ్రతికినా ఎంత శ్రమ వచ్చినా దేవుని ఆరాధన చేశాడు, దేవుడిని భయపడలేదు. దేనిని బట్టి అంటే దావీదు దేన్ని నమ్మాడంటే యెహోవాయే నా కోట,
నా కోట, నా కొండ, నా దుర్గము, నా ఆశ్రమం నమ్మాడు కదా. అందుకే సౌలుకు భయపడలా. ఈ రోజున మన కళ్ళు ముందు మనకి ఇలాంటి శ్రమలు ఎదురవుతున్నప్పుడు, మన కళ్ళు ముందు అయ్యో నాకు మరణమే శరణ్యము అనేటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు, అయ్యో నా కళ్ళు ఎదుట ఉన్నటువంటి ఈ అప్పులు ఇంకా తీరవేమో, వీటిని ఇంక నేను తీర్చడం నా వల్ల కాదేమో అనుకున్నప్పుడు, అయ్యో నా బిడ్డల పరిస్థితి ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి, ఇంకా దానికి స్థిరపరచడం లేనేమో అనేటువంటి నిరాశలోకి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ఆశ్రయించిన ఆశ్రయపురం ఏంటో తెలుసా? ఒక దుర్గము, ఒక కొండ, ఒక కోట అని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నువ్వు ఆశ్రయించిన ఆశ్రయపురం సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఒక దుర్గమ లాంటి వాడు, ఆయన ఒక కొండ లాంటి వాడు, ఆయన ఒక కోట లాంటి వాడు, ఆయన ఒక కేడెమ లాంటి వాడు. అలాంటి యేసయ్యను నువ్వు ఆశ్రయించావు. ఆయనే నా కోట, నా దుర్గము, నా కేడెమ అని నువ్వు నమ్మితే నీలోంటి ఎలాంటి భారాన్నైనా కానీ తీసివేయగలుగుతాడు. హల్లెలూయా. ఎన్ని చెప్పుకున్నప్పటికి మనం మొదటిది కేదేషు అనగా పరిశుద్ధత, షెకెము అనగా మన భారమును మోసువాడు, హెబ్రోను అనగా సహవాసము, బేసారు అనగా కోట, మన యొక్క దుర్గము అని మనం చదువుకున్నాం. ఐదవదిగా ఏమంటాడంటే గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును. ఐదవ ఆశ్రయపురం పేరేంటంటే రామోతు. రామోతు అనగా అర్థం ఏంటంటే ఉన్నతమైనటువంటి స్థలం. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి స్థలం. ఆయన ఇంగ్లీష్లో ఏమంటాడంటే హీ లిఫ్ట్స్ అస్ అప్. ఆయన మనలను పైకి తీసుకుని వెళ్ళేటువంటి దేవుడు అంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆరవ ఆశ్రయపురం అనేటువంటి రామోతును మనం ఆశ్రయిస్తామో, ఎవరైనా మన ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలిగిన వాడు, మనల్ని హెచ్చించగలిగిన వాడు ఎవరు అంటే యేసు నామములో మాత్రమే చూస్తున్నాం మనం. హల్లెలూయా. అపోస్తలుల కార్యంలో రాస్తూ అంటాడు, ఇదిగో పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నీ వంటి నామము లేదు. అన్ని నామముల కంటే పై నామము కలిగిన యేసు నామం మాత్రమే ఉంది. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడతాడు. యేసు నామము మాత్రమే మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే ఈ ఐదవ ఆశ్రయపురమైనటువంటి రామోతును మనం ఆశ్రయిస్తామో, అనగా నజరేయుడైనటువంటి యేసయ్యను ఆశ్రయించినప్పుడు ఐదవదిగా మనకు కలిగే బహుమానం ఏంటంటే మనల్ని ఆయన ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్తాడు. మనల్ని హెచ్చించే దేవుడిగా మనల్ని ఉంటాడు. మనల్ని పైకి లేపేవాడిగా దేవుడు మనకు కనపడతాడు. ఈరోజు మనం ఊహించినటువంటి కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నాడు. మనం ఊహించలేనటువంటి స్థానాల్లోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. మనం ఊహించలేనటువంటి పరిస్థితులను దేవుడు మార్చగలుగుతున్నాడు ఈరోజు నేటి దినాల్లో. సౌలు గారు రాజు అవ్వక మునుపంట గాడిద తప్పిపోయిందని ఎత్తుక్కోవడానికి వచ్చాడంట. దేని తప్పిపోయిందని? గాడిద తప్పిపోయింది ఎత్తుక్కోవడానికి వచ్చాడు. సౌలు గారికి ఉన్నటువంటి అసిస్టెంట్ అంటున్నాడు, ఇదిగో ఈ దేశంలో ఒక ఘనమైనటువంటి ప్రవక్త ఉన్నాడయ్యా, సమూయేలు గారు ఆయన పేరు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఆయన ప్రార్థన చేసి మనకేం చెప్తాడో తెలుసా? మన గాడిద ఎక్కడుందో చెప్తాడు. మనం వెళ్ళి ఆ గాడిదను పట్టుకుని ఇంటికి వెళ్తే మీ నాన్న కొంచెం భోజనం అన్నా పెడతాడు నీకు అని చెప్పాడు. ఆ గాడిద ఎక్కడుందో తెలుసుకుందామని ఈ సౌలు గారు సమూయేలు దగ్గరికి వస్తే సమూయేలు గారు అన్నారు, ఈ రాత్రికి మీరు ఎక్కడ ఉండండి, నేను ప్రార్థన చేసి పొద్దున్నకల్లా మీ గాడిద ఎక్కడుందో నేను చెప్తాను అన్నాడు. ఆ రాత్రి సమూయేలు మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరం సమూయేలుతో మాట్లాడుతుంది, ఇదిగో నీ ఇంటికి వచ్చినటువంటి ఆ మనుష్యుడు ఇజ్రాయేలును పరిపాలించడానికి మొదటి రాజుగా నువ్వు అభిషేకించన్నాడు. హల్లెలూయా. ఉదయం అయింది, లేచాడు, టీ తాగారు, రాగేసి అయ్యా మేము వెళ్తాం, మరి మా గాడిది ఎక్కడుందో చెప్పంటే గాడిది కాదన్నాడు. నూనె డబ్బా తీసుకున్నాడు, సౌలు నెత్తి మీద వేసి అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలును పరిపాలించడానికి నువ్వు మొదటి రాజుగా యెహోవా దేవుడిని నియమిస్తున్నాడు. చప్పలు కొడుతూ దేవుని మహిమపడుతున్నాడు. నువ్వు ఊహించినటువంటి ఉన్నతమైన స్థానానికి నేను తీసుకెళ్ళగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. నేను హెచ్చించు దేవుడు మన దేవుడు. నేను హెచ్చించు దేవుడు మన దేవుడు. ఆయన అంటున్నాడు హీ లిఫ్ట్స్ అప్. దేవుడు మనం ఆశ్రయించినప్పుడు మనల్ని పైకి లేవనెత్తుతాడు. అదే రామోతు యొక్క అర్థాన్ని ఇస్తుంది. అదే రామోతు యొక్క అర్థాన్ని ఇస్తుంది. దావీదు జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడో మనకు తెలుసు. ఏ స్థితి నుంచి ఏ స్థితిలోనికి దావీదు హెచ్చించబడ్డాడో మనకు తెలుసు.
అబ్రహాము తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు తన బంధువుల ఇంటి నుండి, తన యొక్క కలిగిన వారి ఇంటి నుండి, అందరి ఇంటి నుంచి బయలుదేరి సమస్తాన్ని విడిచిపెట్టేసుకుని బయలుదేరి వచ్చేసి దేవుడు తనని చూపించే దేశానికి వెళ్ళిపోతుంటే ఒక రోజున అబ్రహామును ఆశీర్వదించినప్పుడు అంట ఆ యొక్క అబీమెలెకు అనేటువంటి ఆ రాజు అబ్రహామును చూసి అంటున్నాడు, ఇదిగో మా కళ్ళు ఎదుట నువ్వు ఆశీర్వదించబడిన ఆశీర్వాదాన్ని మేము చూసాము, ఆ దేవుడు నీకు తోడై ఉన్న విధానాన్ని మేము చూసాము అని చెప్పి ఎక్కడికి వచ్చి నిలబడేవారంటే, ఈ వేరే అన్యదేశపు రాజులు అందరూ ఎక్కడికి వచ్చేవారంటే, ఈ అబ్రహాము గుడారాల్లో బ్రతుకుతుంటే ఆ గుడారాల బయట చేతులు కట్టుకుని అబ్రహాం ఎప్పుడు గుడారం నుంచి బయటకు వస్తాడా అబ్రహాముతో మాట్లాడదామని రాజులు ఎదురు చూసే స్థాయికి దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. హల్లెలూయా, ఆశీర్వదించాడు. ఒక బానిసగా ఒక దేశానికి వెళ్ళాడు దానియేలు. ఒక బానిసగా ఆ యొక్క బంధించి తీసుకుని వెళ్ళిపోయారు బబులోను సామ్రాజ్యం వారు. అక్కడికి వెళ్ళినా కూడా దేవుని కోసమే నిలబడ్డాడు. నేను దేవుని కోసమే జీవిస్తాను అన్నాడు. నేను దేవుని కోసమే బ్రతుకుతానని మాట ఇచ్చాడు. ఇదిగో ఈ మాంసం నేను తిన్నయ్యా, నేను ఈ శాకాహారం మాత్రమే తింటాను. ఏమైందో తెలుసా? దానియేలు కళ్ళు ముందున్న రాజులు మారిపోతున్నారు, కానీ దానియేలుకి ఇవ్వబడిన సింహాసనం కదల్చబల్లా. హల్లెలూయా. ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో మన ఊహకు కూడా అందదు. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించి హెచ్చించగలిగిన దేవుడు మన యేసయ్య. అలాంటి ఆశ్రయపురమైనటువంటి రామోతు అనేటువంటి ఆశ్రయపురం అర్థమిస్తుంది ఆయన ఎవరో కాదు, మన యేసయ్య మాత్రమే. చివరిగా ఇంకొకటి జ్ఞాపకం చేస్తాను. చివరి వచనం, మనష్షీల గోత్రంలో నుండి బాషానులోని గోలానును నియమించిరి. ఈ గోలాను అను మాటకు అర్థం ఏంటంటే ఆనందం. ఈ ఫిల్స్ అస్ విత్ జాయ్, ఆనందాన్ని ఇచ్చేటువంటి మాట ఈ మాట. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. హల్లెలూయా. ఇప్పుడు చివరిగా ఈ యేసును ఆశ్రయించిన వారి జీవితంలో ఉండేది ఏంటో తెలుసా? ఆనందం. హల్లెలూయా. ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఏముంటుంది? ఆనందం ఉంటుంది. యేసును ఆశ్రయించిన వారు పరిశుద్ధంగా మనల్ని తీర్చడమే కాదు, సహవాసంలో మనం పెంచడమే కాదు, అదేవిధంగా ఆయన మన భారాన్ని మోసేయటమే కాదు, అదేవిధంగా మనకు కోటగా అండగా ఉండటమే కాదు, ఉన్నత స్థలములకు నేను హెచ్చించటమే కాదు, ఈ రోజున ఆ యేసుని ఆశ్రయించామంటే మన జీవితంలో వచ్చేది ఏంటో తెలుసా? ఆనందం కూడా మనకు వస్తుంది. హల్లెలూయా. ఈ 6 ఆశ్రయపురాల యొక్క పేర్లలోంచి 6 అర్థాలను మీకు చెప్పాను. ఈ 6 అర్థాలు కలిగిన ఒకే ఒక నామం మన యేసునామం. హల్లెలూయా. ఈ 6 గుణాలు కలిగిన వాడు ఎవరై అంటే మన నజరేయుడైనటువంటి యేసయ్య మాత్రమే. ఈ రోజున ఈ యేసయ్య అనేటువంటి ఈ ఆశ్రయపురాన్ని మనం ఆశ్రయించగలిగినప్పుడు, ఈ యేసయ్య అనేటువంటి ఈ ఆశ్రయపురాన్ని మనం ఎలాగా ఆశ్రయించాలి? పని వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చాను ఆశ్రయించాలి. హల్లెలూయా. ఈరోజు కాదండి రేపు ఆశ్రయిస్తాను, ఈరోజు కాదండి ఎల్లుండి ఆశ్రయిస్తానంటే ఈ 6 యొక్క దీవెనలు కోల్పోతున్నాం మనం. ఈరోజు యేసుని ఆశ్రయించలేక పరిగెత్తుకుంటూ వచ్చాడు జక్కయ్య. యేసుని చూడాలని ఆశపడ్డాడు. అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు. రక్షణను తన ఇంటికి సొంతం చేసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజున మనకుందా ఇటువంటిది? గెరాసీనుల దేశంలో ఒక వ్యక్తి బాధపడుతుంటే ఆ యొక్క యేసుప్రభు ఈదరి నుంచి ఆదరికి వెళ్ళాలని కోరుకుని అంటున్నాడు, ఇదిగో అద్దరికి వెళ్దాం రండి. అక్కడ ఒకడు ఉన్నాడు, ఆడేం చేస్తున్నాడో తెలుసా? సమాధుల్లో తిరుగుతున్నాడు అని వెళ్ళినప్పటికీ ఆడి ఎన్ని దెయ్యాలతో పట్టబడ్డాడు? సుమారుగా 2000 దెయ్యాలతో వాడు పట్టబడి రాళ్ళు తీసుకుని తన శరీరాన్ని తాను గాయం చేసుకుంటూ ఒంటరిగా సమాధిలో తిరుగుతున్నాడు. ఎందుకంటే వాడి జీవితంలో యేసుని ఆశ్రయించలేదు. ఏమితో ఆడు కప్పబడ్డాడు? అపవిత్ర ఆత్మశక్తులతో నింపబడ్డాడు కనుక వాడిలో ఆ ఒంటరితనం. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? సమాజంలో తిరగలేకపోతున్నాడు. ఒంటరితనంతో ఎక్కడ ఉంటున్నాడు? వాడు సమాధుల్లో తిరుగుతున్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య అక్కడికి వెళ్ళాడో, ఎప్పుడైతే యేసయ్యను బాగుపరిచాడో, ముగింపులో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వాడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించుకుని యేసు పక్కన కూర్చున్నాడంట. హల్లెలూయా. యేసుతో సహవాసం దొరికింది వాడికి. హల్లెలూయా. ఈ రోజున పాపం ఉన్నవాడు యేసుతో సహవాసం చేయలేడు. పాపం ఉన్నవాడు సహవాసంలో కలవలేడు. పాపం ఉన్నవాడు యేసుని ఆశ్రయించలేడు. అపవిత్రాత్మలతో పట్టబడిన వాడు యేసుని కౌగిలించలేడు. అవి నీలోంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు స్వస్థ చిత్తుడివై వస్త్రములు ధరించుకొని నా యేసు పక్కన కూర్చుంటావు.
హల్లెలూయా. ఈ రోజున ఆ యేసయ్యలో మనకి ఏముందంటే ఆనందం ఉంది. హల్లెలూయా. ఆ యేసయ్యలో సంతోషం ఉంది. ఈ యేసుని ఆశ్రయించిన వారి జీవితంలో ఎప్పుడు ఆనందము సంతోషము ఉంటుంది. హల్లెలూయా. ఎవరన్నా మన జీవితంలో చూసి ఏంటి నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, ఏంటి నువ్వు ఇంత సంతోషంగా ఉంటున్నావు, నీకు కష్టాలు లేవా, నీకు బాధలు లేవా, నీకు శ్రమలు లేవా నిన్ను అడిగితే నువ్వేం చెప్పాలో తెలుసా? నేను యేసయ్యను ఆశ్రయించాను, నా యేసు నాకేం చేశాడు? ఆనందాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. పౌలు గారికి శ్రమలు లేవా? పౌలు గారికి కష్టాలు లేవా? ఆయన పడినన్ని బాధలు, ఆయన పడినన్ని కష్టాలు, ఆయన పడినన్ని శ్రమలు ఎవరు పడలా. ఆయన పలుమార్లు చెరసాల్లో పెట్టారు, రాళ్లతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, ఆ యొక్క కాళ్ళు కంట బండను బిగించి చెరసాల్లో వేసేశారు. ఇలాంటి శ్రమలు అనుభవించి కూడా పౌలు అంటున్నాడు, ఇదిగో నేను చెప్తున్నాను ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అండ్ అగైన్ ఐ సే రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. నేను మరలా చెప్తున్నాను, ఇది క్రైస్తవుడి స్లోగన్ అవ్వాలి. ఎప్పుడు చూసిన ఏడుపు మొక్కలు వేసుకుని ఇసురోమంటూ సంఘాల్లో కూర్చుంటాం కాదు, నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నీ శ్రమను తీయడానికి ఆయన ఒక ఆశ్రయపురంగా మారాడు, నీ కష్టాన్ని తొలగించడానికి ఒక ఆశ్రయపురంగా మారాడు, నీ భారాన్ని మోయడానికి ఆయన ఒక ఆశ్రయపురంగా మారాడు, నీతో ఒక సహవాసాన్ని ఇవ్వడానికి ఆయన ఒక ఆశ్రయపురంగా మారాడు, నీకు ఒక దుర్గంగా నీ పక్కన కేడముగా నిలబడడానికి ఆయన ఒక ఆశ్రయపురంగా మారాడు, చివరిగా నీ కళ్ళల్లో ఆనందాన్ని నింపడానికి ఆయన ఒక ఆశ్రయపురంగా మారాడు. అందుకని ఏమంటాడు తెలుసా? నీ కన్నీటిని నాట్యముగా నేను మారుస్తాను. హల్లెలూయా. నీ కన్నీటిని నేనేం చేస్తాను? నాట్యముగా మారుస్తాను. దావీదు దేవుని సన్నిధిలో గంతులు వేస్తుంటే, దేవుని సన్నిధిలో మందసం వస్తుంటే, ఆనందంతో ఆరాధన చేస్తూ పరవశించిపోతూ చప్పట్లు కొడుతూ నాట్యం చేసేస్తుంటే తన పైన ఉన్నటువంటి వస్త్రం జారిపోయిందంట. పైనుంచి అలా ఆవిడ చూస్తుంది, మేడగది నుంచి అలా ఆవిడ చూస్తుంది, అంటుంది ఏంటి ఈయన మహారాజు కదా, ఆ ఒంటి పైన ఉన్నటువంటి వస్త్రం జారిపోతుంటే కూడా చూసుకోడా అనేసి ఆవిడ సనుక్కుందంట. అంతగా పరవశించిపోయాడు దావీదు దేవునిలో, అంతగా ఆనందించాడు దావీదు దేవునిలో. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన జీవితంలో ఇలాంటి ఆనందంలో మనం పరవశించిపోవాలి. ఎందుకంటే మనం ఆశ్రయించిన ఆశ్రయపురం మనకు ఆనందాన్ని ఇచ్చే ఆశ్రయపురం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. కాబట్టి ఈ 6 గుణగణాలు కలిగిన ఏకైక ఆశ్రయపురం నేటి దినాల్లో నజరేయుడైనటువంటి యేసయ్య. ఆ యేసుని ఆశ్రయిద్దాం. మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ఆనందంతో సంతోషంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. తలలు ఉంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క కాన్సెప్ట్ అయినటువంటి ఆశ్రయపురం అలనాడు మోషేకి ఆజ్ఞాపించాడు. తర్వాత యెహోషువతో చెప్పి 6 ఆశ్రయపురాలను నిర్మించాడు. ఈరోజు ఆ 6 ఆశ్రయపురాల యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి ఆ యేసయ్య గుణగణాలను మనం తెలుసుకున్నాం. 6 ఆశ్రయపురాల్లో ఉన్నటువంటి ఆ యొక్క అర్థం మన యేసయ్యలో మనం కనుగొన్నాం. కాబట్టి ఈ రోజున మనం 6 ఆశ్రయపురాలని ఆశ్రయించవలసిన పని లేదు, కానీ మనకు ఆధారమైనటువంటి ఆ యేసయ్యను మాత్రమే మనం ఆశ్రయిద్దాం. నీవే నా ఆశ్రయము నా ప్రభువా, నీవే నా కొండ, నీవే నా కోట, నేను నమ్ముకున్న దేవుడు అని సెలవిస్తున్నాను ప్రభువా. నీ చెంతకు వచ్చాను ప్రభువా, నీ సన్నిధిలో నేను ఆశ్రయిస్తున్నాను అయ్యా. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభువా పరిశుద్ధంగా జీవించడానికి, నీ సహవాసంలో ఎదగడానికి అయ్యా, నా భారాన్ని నీ మీద నేను వేసుకోవడానికి, నేను చింతించడం కాదు, నేను బాధపడటం కాదు అయ్యా. ఇదిగో మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీ చింత యావత్తును నా మీద వేయండి. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాను. మాకు విశ్రాంతి మమ్మల్ని ఇచ్చించండి దేవా. ఈ నూతన సంవత్సరంలో ఉన్నత స్థానంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళమని ప్రార్థన చేయించున్నాము దేవా. నీకు స్తోత్రాలు తండ్రి. మా దుర్గమా, మా కేడిమా, మా ఆశ్రయమ, మా కొండ అయా, మా జీవితంలో నా తండ్రి సంతోషాన్ని దయచిన, ఆనందాన్ని దయచేయండి ప్రభా, నెమ్మదిని దయచేయండి. కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు నా ప్రభా. ఈ నూతన సంవత్సరంలో అట్టి ఆనందంతో మా జీవితాన్ని నింపమని ప్రార్థన చేయొచ్చు అయ్యా. నీ శరణ చూస్తున్నావు అయ్యా, నీ సిలువను ఆశ్రయిస్తున్నావు నా ప్రభా. మమ్మల్ని తండ్రి దీవించండి ప్రభా అని మనం ప్రార్థించాలి. ఇదిగో యేసయ్యా, నీ యొక్క
సిలువను మేము ఆశ్రయిస్తున్నాం, నిన్నే ఆశ్రయిస్తున్నాం ప్రభు అనుకున్న వారు మీ కొడి చేతుల పైకి ఎత్తండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరం కూడా ఒక క్షణం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం కూడా మనకున్న స్థలాల్లో మనం లేచి నిలబడదాం. ఈ రోజున ఆశ్రయపురాలను గూర్చినటువంటి అర్థాలను గూర్చినటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. ఆ యేసుని ఆశ్రయించినప్పుడు ఇటు రీతిగా దేవుడు మన కృప చూపుతున్నాడు. మనందరి కోసం ఎటు రీతిగా ఆయన లోకానికి వచ్చాడు, ఎటు రీతిగా మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనందరి పాప భారాన్ని శిలువమానిపై మోసి చివరి ఆఖరి రక్త బొట్టు వరకు చిందించి ఉంటున్నాడు. ఆ శిలువను మనం ఆశ్రయిద్దాం. ప్రతి ఒక్కరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధన చేద్దాం. 2 నిమిషాలు ప్రభుని మనం భయపడ్డాం. యేసులో ఆనందము అన్ని వేళల సంతోషము, యేసులో ఆనందము అన్ని వేళల సంతోషము. రాజుల రాజు యేసునికే మహిమ, రాజాది రాజు యేసునికే స్తుతులు. రాజుల రాజు యేసునికే మహిమ, రాజాది రాజు యేసునికే స్తుతులు. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. యేసులో ఆనందము అన్ని వేళల సంతోషము, యేసులో ఆనందము అన్ని వేళల సంతోషము. హల్లెలూయా. దగ్గరగా చెప్పుకొచ్చాం, మహిమపరుచుకుందాం. లేక కృంగే వారిని ప్రేమతో పిలచే యేసుని స్వరము రమ్ము సోదరా. ఈ లోకాన్ని నమ్మి నెమ్మది లేక కృంగే వారిని ప్రేమతో పిలచే యేసుని స్వరము రమ్ము సోదరా. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. యేసులో ఆనందము అన్ని వేళల సంతోషము, యేసులో ఆనందము అన్ని వేళల సంతోషము. రాజుల రాజు యేసునికే మహిమ, రాజాది రాజు యేసునికే స్తుతులు. రాజుల రాజు యేసునికే మహిమ, రాజాది రాజు యేసునికే స్తుతులు. హల్లెలూయా ఆనందమే, 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 హల్లెలూయా ఆనందమే. అవును యేసయ్యా, అంతిమముగా నీలో ఉండుటే మాకు ఆనందము. యేసులోనే నిచ్చి ఆనందము, యేసులోనే నిచ్చి సంతోషం. పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఆనందించండి. మరలా చెప్తున్నా, ఆనందించండి. నీ సిలువను మేము ఆశ్రయించినాక
మా ఆశ్రయపురమైనటువంటి ఆ యేసయ్యను మేము ఆశ్రయించుచుండగా మీరేమందరి జీవితంలో నా ప్రభా నూతనమైనటువంటి ఆనందమును సంతోషమును నింపమని, మరి ప్రత్యేకముగా నా తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఎందరైతే నీ సిలువను ఆచరిస్తున్నారో వారందరి జీవితంలో ఉన్న పాప భారము, సమస్త శ్రమలు, కష్టాలు, భారము యేసు నామములో తొలగిపోవునుగాక. యేసు నామములో తొలగిపోవు. వారందరి కన్నీటిని నాట్యముగా మార్చండి ప్రభువా. నిన్ను ఆశ్రయిస్తున్నామయ్యా. నువ్వే మా కోట, నువ్వే మా కొండ, నువ్వే మా దుర్గము, నువ్వే మా శైలము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. నా కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసయ్య శక్తిగల నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.